అసలు ఎంబ్రియో గ్లూ అంటే ఏంటి? ఎంబ్రియో గ్లూ అనేది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వాడతారు? దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. ఎంబ్రియో గ్లూ అనేది ఐవీఎఫ్ చేసిన పేషెంట్‌కి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ టైంలో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు యూజ్ చేసే మీడియా అన్నమాట. దీనికి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, జనరల్లీ ఎంబ్రియో గ్లూ వేసిన తర్వాత ఎంబ్రియో గ్లూ అనేది ఎంబ్రియోస్‌ని కొంచెం ప్రొటెక్షన్ అనేది చేస్తుందనమాట. అలాగే తల్లి గర్భసంచిలో అతుక్కునే శక్తిని కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ఎంబ్రియో గ్లూలో హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఉంటుందనమాట. జనరల్లీ తల్లి గర్భసంచిలో కూడా ఈ హైల్యూరోనిక్ యాసిడ్ అనేది ఎంబ్రియో అతుక్కునే టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. సో, మనం బయట నుంచి సప్లిమెంట్ చేయడం ద్వారా అతుక్కునే శక్తి పెంచడము, తల్లి గర్భసంచికి అతికించుకునే శక్తి పెంచడాన్ని ఎంబ్రియో గ్లూ అనేది చేస్తుందనమాట. మేడం, ఈ ఎంబ్రియో గ్లూ వేయడం వల్ల ఖచ్చితంగా మాకు ప్రెగ్నెన్సీ అతుక్కుంటుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎంబ్రియో గ్లూ అనేది ప్రెగ్నెన్సీ అతుక్కోవడానికి మాత్రమే యూజ్ చేసే సబ్స్టెన్స్ కాదు. దీన్ని ఎంబ్రియో ప్రొటెక్ట్ చేయడానికి, మనకి అడ్వాన్స్డ్‌గా ఏమన్నా ఎండోమెట్రియం క్రాస్ టాక్ అంటారు. ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో క్రాస్ టాక్‌ని ఇంక్రీజ్ చేయడానికి, జనరల్‌గా ఎంబ్రియోకి కొంచెం శక్తివంతం చేయడానికి ఎంబ్రియో గ్లూ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వేసుకునేది ఎక్కువగా ఎవరు అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే మల్టిపుల్ టైమ్స్ ఐవీఎఫ్ చేసాము, సక్సెస్ కావట్లేదు. తల్లికి ఏజ్ ఎక్కువ ఉంది, అంటే మోర్ దాన్ 33, 35 ఇయర్స్‌లో తల్లి ఉన్నప్పుడు ఏయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరికైతే గర్భసంచి పొర సన్నగా ఉంది, అతికించుకునే శక్తి తక్కువగా ఉంది, అంటే రిసెప్టివిటీ ఆఫ్ ఎండోమెట్రియం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఎంబ్రియో గ్లూ అనేది వేయడం అనేది జరుగుతుందనమాట. సో, దీనికి అడ్వాంటేజెస్ అనేవి ఈళ్ళలో ఎక్కువ శాతం అనేది ఉంటుందనమాట. ఈ ఎంబ్రియో గ్లూ అనేది చిన్న పిల్లలు ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి, లేదు ఎక్కువ శక్తివంతమైన ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి మనం ఈ పేషెంట్స్‌లో చూడటం అనేది పెద్ద జరగదనమాట. థాంక్ యూ యూవర్స్.